అందరికీ నమస్కారం. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, భారతదేశంలోనూ, యావత్ ప్రపంచంలోనూ ఉన్నటువంటి తెలుగు, మిగతా భాషలలోని అభిమానులకు, నా శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు, ప్రజాప్రతినిధులకు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 రోజులుగా ఏవేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులు కూడా తెలుసుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు. కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు. నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్య. కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. 100కి 100% అనాల్సిన అవసరం లేదు. కనీసం 95-99% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి, వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని. ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకొని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులు ఉన్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పలవలు చేయొద్దండి, దయచేసి నన్ను గౌరవించండి, నేను ప్రజలకు ఏం చేస్తున్నాను ఒక విద్య ద్వారా అనేది మీకు తెలుసు. నటుడిగా మీ అందరికీ తెలుసు. ఒక రాజ్యసభ సభ్యుడిగా మీకు తెలుసు. ఎంత క్లీన్ చిట్టుతో వచ్చానో రాజ్యసభ సభ్యుడిగా. నా హృదయంలో ఉండే ఆవేదన చెప్పనలవే కాదు, మీకే చెప్పాలి. ఈ రోజున ఈ మీడియా సోదరులు ఎంత కల్పితాలు, ఎంత నెగటివిటీ నన్ను గురించి చెప్తున్నారో మీ అందరికీ తెలుసు. దానికి నేను బాధపడడం లేదు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, రాత్రుల్లో గేటు తోసుకుని, గేటు పగలగొట్టి పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చా? మీరే చెప్పండి. వచ్చిన వాళ్ళు అందరూ మీడియా సోదరులా, లేకపోతే ఇంకెవరైనా నా మీద పగ, రాగద్వేషాలతో ఏదో ఒక ఛానల్ చేతిలో పెట్టుకుని అలా వచ్చి ఉంటారేమో సందేహం. కానీ వాళ్లను కొట్టాలని, తిట్టాలని మనసా వాచ దైవసాక్షిగా నేను అలా ఆలోచించేవాడిని కాదు. ఎందుకు? వాళ్ళు ఉద్యోగస్తులు, నేను కూడా ఉద్యోగస్తునే, అందరూ కూలివాళ్ళం. భగవంతుడు ఇస్తుంటాడు మనకు కూలి. ఎవరికి ఏమిటి అనేది ఆయన నిర్ణయిస్తాడు. ఇది మీ అందరికీ తెలుసు. వాళ్లకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను. అయినా అతను నేను కొట్టామనే చెప్తున్నారు తప్ప, మైక్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కన్ను పోయి ఉంటే అప్పుడు నేను కేసులు పెట్టాలి. అది నా కన్ను పోలేదు, కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది.
అతనికి తల కాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలింది అన్నారు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. అతను నాకు తమ్ముడే. ఒక తల్లి బిడ్డలం కాకపోయినా ఐ లవ్ దెమ్.